నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పేరు మారుమోగిపోతుంది. అనేక సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేస్తూ అలాగే హిందూ ధర్మం సనాతన ధర్మం గురించి గొప్పగా వివరించారు. ఇప్పుడిక ప్రజాసేవలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తను సంధిస్తున్న ప్రతి అస్త్రాన్ని ధీటుగా ఎదుర్కొంటూ ప్రత్యర్థి ఎవరైనా సరే గెలుపుతోనే తన సమాధానం చెప్తానంటున్నారు భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి కోంపల్లి మాధవీలత గారు. ప్రస్తుతం మాధవీలత గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం తల్లి. మేడం, ముందుగా ఇలాంటి రాజకీయ అనుభవం లేని ఒక మహిళకు భారతీయ జనతా పార్టీ ఎంపీగా టికెట్ ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అందులోనూ కంచుకోట అయినటువంటి ఎంఐఎం పార్టీపై మీరు తలబడుతున్నారు. సో ముందుగా మీరు ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్లాలనుకుంటున్నారు? ఎవరి అండదండలు లేకపోయినా కూడా నిలదొక్కుకొని విజయం సాధించగలిగింది మహిళ మాత్రం. మీకు కుటుంబాలలో భర్త కాలం చేస్తే పిల్లల్ని పైకి తీసుకురాగలిగినట్టు ఒక స్త్రీ భార్య కాలం చేస్తే భర్త తీసుకురాలేడం, అది మహిళ శక్తి. అది ఇంకొకసారి మోదీ గారు ఎంత గట్టిగా నిరూపించారంటే ప్రపంచానికే ఏ రాజకీయ రంగ ప్రవేశము అక్కర్లేదు, ఒక స్త్రీ తలుచుకుంటే దేనైనా సాధించగలదు అనేది. అది సీటు వరకు చూపించారు. విజయం కూడా సాధించి వారు ఇచ్చిన అండదండల్ని ఇంకా గొప్పగా దేదీప్యమానంగా చూపిస్తాం ప్రజలకి. రెండోది కంచుకోట అన్నారు. దూరపు కొండలు నునుపు, అక్కడ దాకా పోలేదు కాబట్టి అది కంచుకోట అనుకుంటున్నారు. అది కంచు కాదయ్యా, పొట్ట విప్పి చూడ పురుగులుండు లాగా అది మట్టి కోట. దానికి పెద్ద విషయం ఏమక్కర్లేదు, నిజాన్ని నిర్భయంగా చెప్పే ఒక ఫిరంగు చాలు దాన్ని బద్దలు కొట్టడానికని చూపిస్తాం. ఇదే విధంగా మీరు అన్నట్టుగానే ఎవరైతే ఈమెకి ఎందుకు సీట్ ఇచ్చారు అని మాట్లాడిన వాళ్ళే కేవలం తనను ఓడించాలంటే ఈమె మాత్రమే కరెక్ట్ అన్న మాటలు కూడా మేము విన్నాము, చూస్తున్నాం కూడా. దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? మంచిదే కదమ్మా, విషయం తెలుసుకుంటే ఇంక ముందుకెళ్ళిపోవాలి, కానీ తెలుసుకున్నాక ఇంకా విమర్శలు ఎందుకు తల్లి? ఆల్రెడీ అలాగే మీరు ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి నేను 370 రోజుల నుంచి ప్రచారం ఎప్పుడో మొదలు పెట్టేశాను. ప్రచారం అంటే ఏంటి తల్లి? నీ నియోజకవర్గాన్ని నువ్వు అర్థం చేసుకోవడమేనా? అయితే 8 ఏళ్ల నుంచి అర్థం చేసుకుంటున్నాను ఈ నియోజకవర్గాన్ని. సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తున్నాను ఈ నియోజకవర్గం. బహుశా రాజకీయ నాయకులకు ప్రచారం అనే ఒక పదము సీటు డిక్లేర్ అయినాక కావాలేమో, కానీ ఎప్పుడు ప్రజల మధ్యలో తిరిగే నాబోడదానికి ప్రచారం ఏంటి? అది ఎప్పుడో మొదలైపోయింది. మీరు అన్నారు గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు ఆల్రెడీ 1 year నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేస్తున్నారని చెప్పారు. మీరు మెయిన్గా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు చేయలేని అభివృద్ధిని కానీ అక్కడ పడుతున్న కష్టాలు కానీ మీరేం చూశారు? పెద్ద లిస్టు అన్నీ చెప్తా. దీనికి మచ్చుకగా మీకు ఒక మాట చెప్తాను, అంటే ఒక లోతు ఎంత ఉంది అని తెలియాలంటే. చెత్త కుండీలు ఎందుకు ఉంటున్నాయి? చెత్త ఎందుకు ఉంది రోడ్ల మీద, ఇండ్ల పక్కన, మస్జిద్దుల పక్కన, దాని తర్వాత దేవాలయాల పక్కన, స్కూళ్ళ పక్కన? ఎందుకు అనంటే ఆ చెత్త తెచ్చి వేసేవాళ్ళు నెలకు 100 రూపాయలు ఇచ్చుకోలేరు కాబట్టి. ఇంకిప్పుడు ఆలోచించండి ఎంత లోతుగా అక్కడ అభివృద్ధి లేదో. మీరు చెత్తే వాళ్ళు ఉంటారు జిహెచ్ఎంసీ నుంచి, మీ ఇళ్ళ దగ్గర వస్తుంటారు, మా ఇళ్ళ దగ్గర వస్తారు. నీకు తెలుసా అమ్మా, ఇప్పుడు మనం నెలకి ఇంత డబ్బులని ఇస్తాం, చెత్త ఎత్తే పిల్లాడు బండ్లో తెస్తాడు, 100 రూపీస్ ఇస్తాడు, అంతేనమ్మా? వాడకి తీసుకెళ్ళి పెద్ద ట్రక్ వాడికి ఇచ్చేస్తాడు. వాళ్ళు ఎవరైనా మీకు పాత బస్తీలో కనుక కనిపిస్తే, అంటే మీరు భయపడకుండా వెళ్ళగలిగిన ప్రాంతాలలో వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్తారు వీళ్ళు 100 రూపాయలు ఇవ్వలేరు, వీళ్ళు ఇవ్వరు ఇక్కడ అంటే. ఇవ్వలేరు కాబట్టి వాడికి ఇవ్వరు, మనకి ఇవ్వలేరు కాబట్టి ఆ చెత్త మేము ఎత్తుకెళ్ళం. అందుకే చెత్త కుప్పలు తయారవుతాయి. అంటే 30 రోజుల తర్వాత ఒక వ్యక్తి తన చుట్టూరా ఉన్న చెత్తను, తన ఇంట్లోని చెత్తను ఒక పిల్లవాడు వచ్చి ఎత్తుకెళ్తుంటే 100 రూపాయలు ఇవ్వలేకపోతున్నాడంటే ఆ 100 రూపాయలు వాళ్ళు బియ్యమో కొనుక్కోవచ్చు కదా, కందిపప్పు కొనుక్కోవచ్చు కదా, లేదా టక్కన ఏమైనా కాలికి దెబ్బ తగిలితే మందు కొనుక్కోవాలి కదా, నన్న ఇబ్బందిలో 24 గంటలు 365 రోజులు ఉంటున్నారంటే ఇంకా జీవితాలు ఏం జీవితాలు? ఏం చేస్తున్నట్టు తల్లి రాజకీయ నాయకులు? అక్కడ నెగ్గుతున్న వాళ్ళు ఏమన్నా అర్థం ఉందా? దయ ఉందా వాళ్ళకి? దాక్షిణ్యం ఉందా?
వాళ్ళేమో మిద్దలు మేడలు కట్టుకుంటూ పైకి పోతూనే ఉన్నారు. అందుకే పెరుగుట విరుగుట కొరకు విరుగుతారు, దాంట్లో కింద పడతారు. టైం వచ్చింది. మిద్దలు మేడలు కట్టించడం అక్కర్లేదు, కనీసం వాళ్ళకు ఒక బేసిక్ బాధ్యత, సామాజిక బాధ్యత. వాళ్ళు మిమ్మల్ని ఎంచుకున్నందుకు వాళ్ళకు తిండి, బట్ట, గుడ్డ, నీడ, వైద్యం, విద్య. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నట్టు ఉంది? ఏమీ లేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశాన్ని ఎన్ని రకాలుగా అభివృద్ధి చేయాలరా అంటే ఎన్ని ఆలోచించాలో, ఈ కాన్స్టిట్యువెన్సీ కోసం అన్ని ఆలోచించాలి. చేస్తూ 75 ఏళ్లలో వెనకబడిన దాన్ని కూడా నింపుకుంటూ ఈరోజు ముందు పడుతున్న చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యువెన్సీస్ లెవెల్లో పట్టుకురావాలి. దాన్ని గవర్నమెంట్ స్కూళ్ళు దరిద్రమైన పరిస్థితి, ప్రైవేట్ కాలేజీలు ఉండవు మీకు అక్కడ సరిగ్గా. ప్రైవేట్ స్కూళ్ళు ఇదే అవకాశం అనుకొని రక్తం పీడించుకొని తాగుతున్నట్టుగా ఉంటాయి. పాపం ముస్లిం ఇళ్లల్లో ఆదాయాలు ఉండవు, రాత్రిరంతా నైట్ బజార్లు తెరిచి ఉంటాయి. మీకు తినుబండారాలు, ఇరానీ కేఫ్లు, షాపులు తెరిచి ఉంటాయి. ఈ పిల్లలు చదువుకోరు, ఇంట్లో ఆ భర్త తిరుగుతూనే ఉంటాడు, పొద్దున్న లేవడు. ఎవడమ్మా స్త్రీ గోడ అర్థం చేసుకోలేదు. ఇటు పక్కన మిగతా అసెంబ్లీలలో వేరే వర్గంలో మతంలో ఉన్న ఆడపిల్లలేమో సేఫ్గా బయటికి వెళ్ళలేరు, సేఫ్గా ఇంట్లోకి రాలేరు. అక్కడ ఓలా రాదమ్మా. అవునండి, తెలుసు కదా నీకు నిజం. ఎలా వెళ్తారు అక్కడ వాళ్ళు బయట? నీకు బస్ కనెక్టివిటీ ఉందా? బస్ స్టాపులు ఉన్నాయా? అచ్చా మీకు జోక్ చెప్తాను. నేను మొన్న పోతున్నా ఇటు పక్కన న్యూ సిటీ వైపు, నాతో పాటు 2 పిల్లలు కూర్చున్నారు. నేను యథాలాపంగా అంటే ఏదో బస్ స్టాపులలో ఈ మిగతా నాయకుల ఫోటోలు ఎట్లుందో మనం కూడా ఒక 4-5 వేయిందామరా అన్న. నా పక్కన ఉన్నవాడిని అంటే వాడు గట్టిగా వెకిల్దాం ఉన్నవి. అమ్మా మీ కాన్స్టిట్యున్సీలో బస్ స్టాపులు లేవమ్మా అన్నాడు. ఎక్కడి నుంచి మొదలు పెడదాం ఈ కథ? సో ఈ కథకి ప్రారంభం ఏంటో చెప్పనా? అసదుద్దీన్ ఓడిపోవడం. అక్కడి నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాం.